పేరుకు హైదరాబాద్లో ఉంటున్నాం, కానీ తాగే నీళ్ళకు కూడా చక్కగా నోచుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు, కానీ ఇక్కడ మట్టి రోడ్లు తప్ప సిమెంట్ రోడ్లు లేవు. డ్రైనేజ్ వ్యవస్థ లేదు. దీనికి తోడుగా ఈ స్లాటర్ హౌస్ కంప వాసన మమ్మల్ని బాధిస్తుంది అంటున్న మాట ఏం చెప్పిండ్రు. మొన్ననే చెంగిచెర్లో గొడవ కూడా అయింది, మీరు చూసిండ్రు. అనేక సంవత్సరాలు గొడవ పెడుతుంది భారతీయ జనతా పార్టీ. పోయినసారి మీ ఎంపీ ఎవరో మీకు గుర్తుందా? ఉందా అమ్మా? మీ ఎంపీ ఎవరో గుర్తుందా అంటున్నా. వాళ్ళు చెప్పండి, మీ ఎంపీ ఎవరమ్మా? ఎన్నడన్నా వచ్చిండా చెంగిచెర్లకు? ఇవాళ 5 ఏళ్ల క్రితం ప్రశ్నించే గొంతు అని చెప్పి వస్తే ప్రశ్నించేటోడు కూడా ఒకడు ఉండాలి, అడిగేటోడు కూడా ఒకడు ఉండాలని చెప్పి పార్టీ లేకపోయినా కార్యకర్తలు లేకపోయినా ఏ వాడకు వావాడ ఏ ఇంటికి ఆ ఇల్లే సపోర్ట్ చేసి గెలిపించిండ్రు. గెలిచిన తర్వాత సమస్యలు పరిష్కారం అయితే లేదని తర్వాత విషయం, కానీ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకి కనీసం పలకనీయడం, రావడం, నేనున్నా అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం అవసరమా లేదా? అవసరమా లేదా? మరి వచ్చింది ఆయన ఎప్పుడన్నా? ప్రశ్నించే గొంతుకు ఓటేస్తే మనం ముఖం చూడలేదు, రూపాయి అభివృద్ధి చేయలేదు. రెండవది, ఈరోజు ఆయన అంటాడు మళ్ళీ ఎంపీలకు నాకే ఓటేస్తే నేను ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తా అంటాడు. మనం ఢిల్లీలో ప్రభుత్వం ఎవరిది ఉంటుందని చెప్పి ఓట్లేసామా? రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ మాటలు ఇచ్చిండు, ఇది అమలు చేస్తారని చెప్పి అనుకున్నాం. ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఉంటుంది, ఎవరుంటారో సంబంధం లేకుండా ఇచ్చిండు. ఇవాళ హామీలు కనుక అమలు చేయకపోతే, ఇచ్చిన హామీలు కనుక అమలు చేయకపోతే 4 నెలలు అవుతుంది, ఇంకో 2 నెలలు చూసి మీరెంబడి పడతారు, మీతో పాటుగా నేను కూడా ఎంబడి పడే పరిస్థితి వస్తుంది. ఒక్కడు హామీ ఇచ్చిండ, మామూలు హామీ లేదే. ప్రతి మహిళకి నెల ఫస్ట్ వీక్లో 2,500 రూపాయలు బ్యాంకులో వేసిండా? ఎవరికైనా చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీలు కొనిస్తా ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిండా? 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తా అని చెప్పి చేసిండా? మరి ఏం చేసిందని చెప్పి వస్తాడు, ఏం చేసిందని చెప్పి మళ్ళీ వస్తాడు. మొన్న ఈ హైదరాబాద్లో సరే ఆయనకి ఎక్కువ ఓట్లు లేకపోవచ్చు, కానీ కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ లాంటి జిల్లాలలో పెద్ద ఎత్తున ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ముఖ్యమంత్రి చేస్తే ఇప్పటి వరకు ఒక్క బస్సు ప్రయాణం ఉచితంగా తప్ప ఏది కూడా అమలు కాలేదు. మరి ఆ పార్టీ మళ్ళీ మన ఎన్నికలకు వచ్చే ముందు వాళ్ళకు మాట చెప్పాలి. ఏం చెప్పాలి? ఇవో ఇప్పటిలోపు మేము ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పాలి. నమ్మకం లేదు ఆయన మీద, దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటాడు. మహిళల గురించి ప్రస్తావిస్తలేడు, ఆటో డ్రైవర్లకు ఇచ్చే 12,000 గురించి ప్రస్తావిస్తలేడు, రెక్కల కష్టం మీద బతికే కూలీల కోసం 12,000 రూపాయల గురించి ప్రస్తావిస్తలేడు, తులం బంగారం గురించి ప్రస్తావిస్తలేడు, స్కూటీ గురించి ప్రస్తావిస్తలేడు, కానీ ఒక్కటి ప్రస్తావిస్తాడు. ఎందుకంటే ఊళ్ళల్లో రైతులు కర్ర కాల్చి బాధ పెడతారేమని చెప్పి 2 లక్షల రూపాయల రుణమాఫీ మాత్రం తప్పకుండా చేస్తా అని చెప్తాడు. అంతకుముందు నేను చెప్పినా, మొన్న హరీష్ రావు గారు చెప్పిండు, నీ జేజమ్మ దిగొచ్చినా కూడా 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేయగలిగే సత్తా రాష్ట్ర ప్రభుత్వం లేదు అంటున్నాం. మేము ఉంటే చెప్పు, మేము రాజీనామా చేస్తామంటున్నాం. అట్లా అంటే అబద్ధాలు తప్ప, నోరు విప్పితే అబద్ధం తప్ప నిజమైనడు పలకడు. రేపు ముందు ముందు మాకు తెలుస్తుంది. కానీ నేను ఇవాళ కేంద్రంలో ఏ ప్రభుత్వం రాబోతుంది అనుకుంటాను? మరి మోడీ గారి ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీకి ఓటేస్తే అక్కడ పని అవుతుందా? బీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఒక పని అవుతుందా? బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు, నా అక్కడ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండొచ్చు, కానీ అక్కడ ఢిల్లీలో అయితే లేదు. అందువల్ల
అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది మురికి గుంటలు వేసినట్టు అని చెప్పి నేను అంటలేను, ప్రజలు అంటున్నారు. ఎందుకంటే 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ రేపు 300 సీట్లు గెలుస్తుందా? పోటీ చేసే సీట్లు కూడా 200 సీట్లకే ఉన్నాయి. 200 సీట్లు పోటీ చేయని కాంగ్రెస్ పార్టీ 280 సీట్లు ఎట్లా గెలుస్తుంది? గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి లంకె బిందెలు పట్టుకొచ్చి ఈ హామీలన్నీ అమలు చేస్తారు. అవునా? అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, లంకె బిందెలు తెచ్చేది లేదు, మన హామీలు అమలు చేసేది లేదు. వాళ్ళకే ఇద్దాం. మరి ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు, నేను పరిచయం ఉన్నానా లేదా? ఆయనకు ఉన్నానా? నేరుగా మోడీ గారి దగ్గరికి పోయేటువంటి శక్తి, సత్తా, పరిచయం నాకు ఉంది. ఇవాళ మీరు చెప్పిన సిమెంట్ రోడ్లు కావచ్చు, వేయాల్సినటువంటి డ్రైన్ పైప్ లైన్లు కావచ్చు, ఇవాళ దుర్గంధాన్ని వెదజల్లేటువంటి ఆ ఇండస్ట్రీ గురించి కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రేపు మా పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ టెస్ట్ సెంటర్లు కావచ్చు, లేదా ఐటీ కార్డాలు కావచ్చు. ఇవాళ ఇవన్నీ రావాలంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ మళ్ళీ రావాలి. ఇవాళ కేసీఆర్ మాట్లాడుతూ గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పెడితే రావని చెప్పి ఇవాళ మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీకో ఈ బీఆర్ఎస్ పార్టీకో ఓటేసి మళ్ళీ డెవలప్మెంట్ అంటే ఇది అయ్యేది కాదు. కాబట్టి ఇంతకుముందు వాళ్ళు ఎవరైతే నన్ను అడిగినరో వాళ్ళకు కూడా చెప్పండి, నా మాటగా క్రాంతికాలం చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు అందరికందరూ పట్టుబట్టి ఏ ఇంటికి ఆయిల్లే, ఏ వాడకట్టుకు ఆ వాడకట్టే మీరు భారతీయ జనతా పార్టీని కమలం పువ్వుతులు నన్ను గెలిపి